ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి, ఎలాంటి వస్తువులు ఉంచుకుంటే కనుక ఇంట్లో ఎక్కువగా వ్యతిరేక శక్తి ప్రబలుతుంది. అలాగే కొన్ని వస్తువులు ఉపయోగించడం వల్ల కానీ, లేదా కొన్ని వస్తువులు అలాగే ఉంచుకోవటం వల్ల కానీ ఏమైనా దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుందా, ఇత్యాది వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా మన ఇంట్లో అనేక సంవత్సరాలుగా ఉపయోగించబడని ఏవైతే వస్తువులు ఉంటాయో, ముఖ్యంగా పగిలిపోయిన అద్దాలు కానీ, ఆగిపోయిన గడియారాలు కానీ, మరమ్మతుకు నోచుకొని వివిధ వస్తువులు కానీ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా తీసుకురావటం జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది దేవుళ్ళ పటాలు అవి ఇష్టం వచ్చినట్టు అంటే అక్కడక్కడ తిరిగి కానీ, వాడి యొక్క రూపురేఖలు స్వరూపం మొత్తం కూడా మారిపోయి ఉన్నా కానీ, ఆయా దేవుళ్ళ మీద ఉన్న ఇష్టంతో వాటిని అలాగే ఇళ్లలో కొనసాగిస్తూ చేయటం అనేది కూడా జరుగుతుంది. కానీ ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. కనుక అలాంటివి ఏవైనా సరే పాడైపోయిన చిత్రపటాలు ఏమైనా ఉంటే కనుక వాటిని ఖచ్చితంగా మనం ఏదైనా సరే పారే నీటిలో వదిలేయటం, లేదా సముద్రంలో కలిపేయటం, లేదా దగ్గరలో ఉన్న ఏదైనా సరే గుళ్ళ దగ్గర వదిలేయటం లాంటివి చేయాలి. అలాంటివి ఉన్నా కూడా మనకి రావాల్సినంత ఎనర్జీ, అంటే ముఖ్యంగా ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అది రాలేకపోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, కొంతమంది ఉపయోగం పడతాయేమో భవిష్యత్తులో అని చెప్పి ఇప్పుడు అనవసరంగా ఇంట్లో పాత సామాన్లు పేరుస్తూ ఉంటారు. అంటే ఏమంటాం, విరిగిపోయిన చెక్క వస్తువులు. అంటే ఈ చెక్క వస్తువులు మళ్ళీ ఏదైనా సరే పీటలు తయారు చేసుకోవచ్చా, అల్మరలు తయారు చేసుకోవచ్చా, ఇవి ఎప్పుడప్పుడు ఉపయోగపడతాయిలే ఆ ఉద్దేశంతో అనవసరంగా కొంతమంది దాచిపెడుతూ ఉండటం అనేది కూడా జరుగుతుంది. కానీ దీనివల్ల మనకి జరగవలసిన మేలు కాకుండా, మనకు ఏదైనప్పటికీ కూడా అభివృద్ధి ఏదైతే జరగాలో అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతూ ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఖచ్చితంగా బాగా ఎక్కువ మంది, చాలామంది అనుభవజ్ఞులు చెప్పే మాటలో కూడా, అలాగే వాస్తవంగా అనుభవంలో చూసినా కూడా, ఎవరైతే ఇళ్లలో ఎక్కువగా వాచీలు, అంటే తిరగని వాచీలు కానీ, తిరగని గోడ గడియారాలు కానీ ఏవైతే ఉంటాయో అలాంటివి రిపేర్ చేయబడడానికి అవకాశం ఉంటే రిపేర్ చేయించుకోవటం అనేది ఒక పద్ధతి. ఒకవేళ అలా లేకపోతే కనుక ఖచ్చితంగా వాటిని వదిలివేయటం అనేది, అంటే పారేయటం అనేది చాలా అవసరం. తర్వాత మరి ఏదైనా సరే మనం రీసైక్లింగ్ అంటాం సాధారణంగా, ఏదైనా సరే కంప్యూటర్ పరిభాషలోకి వచ్చేప్పటికి. అలా దుమ్ము ధూళి పేరుకున్న వస్తువులు ఏమున్నప్పటికీ కూడా అక్కడ నెగిటివ్ ఎనర్జీ, ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఇటు దుష్టశక్తులు అవ్వచ్చు. తర్వాత రెండోది వచ్చేప్పటికి మన జాతకంలో కూడా సరైన జలరాశులు ఏవైతే ఉంటాయో ఆ జలరాశుల వారి మీద ఇంకొద్దిగా ఎక్కువగా ప్రభావం చూపించడానికి, అంటే కర్కాటకం కానీ, వృశ్చికం కానీ, మీనంలో పుట్టిన వాళ్ళ మీద కూడా, అలాంటి వాళ్ళలో అయితే కనుక మరింత ఎక్కువ చిక్కులు తెచ్చిపెట్టడానికి కూడా ఇలాంటి ఉపకరణాలు దోహదపడతాయి. కనుక ఎప్పటికప్పుడు ఏదైనా సరే ఆ రకంగా మనం తీసివేయవలసిన వస్తువుల్ని తీసివేయటం వల్ల మరింత వేగవంతమైన అభివృద్ధికి మనం నోచుకోవటం అనేది జరుగుతుంది. కనుక ఆ రకంగా ఏదైనప్పటికీ కూడా మన ఇంట్లో ఉపయోగపడని వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి మీద మమకారం అనేది వదిలేసుకుని వాటిని ఏదైనా సరే వదిలేయటం వల్ల ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి బాగా ఎక్కువగా మన ఇళ్లలో ప్రవేశించడానికి ఉంటుంది. ఆ రకంగా కూడా మనకి అభివృద్ధి అచంచలంగా ఎదగడానికి కూడా ఉంటుంది. కనుక తక్షణం ఈ విషయం అందరూ కూడా గమనించి అక్కర్లేని వస్తువులు తీసివేయటం అనేది చాలా ఉత్తమమైన విధానంగా చెప్పుకోవచ్చు. వచ్చింది 5 నిమిషాలు.